రైట్ ఇక శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన ఆగలేదు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని ఆరోపిస్తున్న వైసీపీ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. టీటీడీ కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే కల్తీ నెయ్యి అంశంపై చర్చకు సిద్ధమని హోంమంత్రి అనిత అన్నారు. సిబిఐ టీం నెయ్యి కల్తీ నిజమని తేల్చిందని, ఇదే అంశంపై వైసీపీ సభ్యులు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మరి చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసి రాత్రి రోజు మాట్లాడడం కాదు.